సినీ ఇండస్ట్రీలో కొన్ని జంటలు తెరపై కనిపించినప్పుడే ప్రేక్షకులు వారిని నిజ జీవితంలో కూడా చూడాలని కోరుకుంటారు. అలాంటి ఫేవరెట్ జంటల్లో ఒకటిగా నిలిచిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇప్పుడు నిజ జీవితంలోనూ ఒక్కటయ్యారు. సుమారు నెలన్నర క్రితం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఈ జంట చాలా సింపుల్ గా హడావిడి లేకుండా వివాహం చేసుకుంది. సెలబ్రిటీ పెళ్లంటే సాధారణంగా భారీగా మీడియా అటెన్షన్ మధ్య జరుగుతుంది. కానీ వీరిద్దరు మాత్రం పూర్తిగా ప్రైవేట్ గా కేవలం అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక నిర్వహించారు. ఈ నిర్ణయం కూడా అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ఎందుకంటే ఈ జంట ఎప్పుడు తమ వ్యక్తిగత విషయాలను చాలా లో ప్రొఫైల్ లో ఉంచడానికి ఇష్టపడుతుంది. పెళ్లి తర్వాత దాదాపు నెలన్నర గ్యాప్ తీసుకుని ఇప్పుడు కుటుంబ సభ్యులు, బంధువుల కోసం ప్రత్యేకంగా ఈ గ్రాండ్ రిసెప్షన్ కర్ణాటకలోని విరాజ్పేట్ లో జరిగింది. ఈ ప్రాంతం కొడగు సంస్కృతికి ప్రసిద్ధి. అందుకే ఈ వేడుకను పూర్తిగా కొడవ సాంప్రదాయాల నడుమ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రిసెప్షన్ వేడుకకు వేదికగా నిలిచిన ప్రసిద్ధ సెరెనిటీ హాల్, ఈ హాల్ కు సాంప్రదాయ అలంకరణలో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఎక్కడ చూసినా కొడవ సంస్కృతిని ప్రతిబింబించేలా డెకరేషన్ చేశారు. పూల అలంకరణలు, సాంప్రదాయ వస్త్రాలతో సెట్ చేసిన స్టేజ్, లైటింగ్ అన్నీ కలిసి ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించాయి. ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది ఒక ప్రత్యేక అనుభూతిని కలిగించినట్లుగా సమాచారం. రిసెప్షన్ లో రష్మిక మందన సాంప్రదాయ కొడవ సారీలో మెరిసిపోయారు. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక ఈ జంటను ఇలా ట్రెడిషనల్ అవతార్ లో చూడడం అభిమానులకు ఒక కొత్త అనుభూతిగా మారింది. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఎలాంటి సెలబ్రిటీ హంగామా లేకుండా పూర్తిగా ఫ్యామిలీ ఈవెంట్ గా నిర్వహించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మీడియాకి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. ఫంక్షన్ హాల్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో ఈ కార్యక్రమం పూర్తిగా ప్రైవేట్ గా కొనసాగింది. రిసెప్షన్ లో మరో ముఖ్యమైన ఆకర్షణ కొడగు ఆతిథ్యం. అక్కడి ప్రత్యేక వంటకాలు, సాంప్రదాయ ఆహార పద్ధతులను అతిథులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా కొత్త అల్లుడిగా విజయ్ దేవరకొండకు ఘన స్వాగతం పలికినట్లు సమాచారం. ఈ ఆతిథ్య వేడుకకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఇదిలా ఉండగా ఈ వేడుకలో జరిగిన ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు స్త్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పెళ్లి తర్వాత తొలిసారి పుట్టింటికి వచ్చిన రష్మిక మందనకు ఆమె తండ్రి మదన్ మందన్న భారీ గిఫ్ట్ ఇచ్చారు. కుటుంబానికి చెందిన సెరెనిటీ అనే ఇంటిని ఆమె పేరుపై రిజిస్ట్రేషన్ చేసి బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. ఈ గిఫ్ట్ విలువ ఎంత అనేది కూడా స్పష్టంగా తెలియకపోయినా ఇది ఒక ప్రీమియం ప్రాపర్టీగా భావిస్తున్నారు. ఈ వార్త బయటికి రావడంతో ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. సింపుల్ గా జరిగిన పెళ్లి తర్వాత జరిగిన గ్రాండ్ రిసెప్షన్, సాంప్రదాయాల మధ్య జరిగిన భారీ వేడుక, భారీ గిఫ్ట్, ఇవన్నీ కలిపి ఇది ఒక పూర్తి ఫ్యామిలీ ఎమోషనల్ స్టోరీలా మారింది. సెలబ్రిటీలు అయినప్పటికీ కూడా తమ వ్యక్తిగత జీవితాన్ని ఎలా ప్రైవేట్ గా ఉంచుకోవాలో ఈ జంట చూపించిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. నెక్స్ట్, తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు చాలా మంది ఉన్న కొందరి ప్రయాణం మాత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది.